హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 ఆఫ్ 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్. ఈ డే 3లో నేను ఏమేమి ఫుడ్స్ తీసుకున్నాను, ఏమేమి హెయిర్ ప్యాక్స్ తీసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే ఫస్ట్ మేథీ సీడ్స్ అనేది తాగేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ మెంతి సీడ్స్ వాటరే తాగాలనుకుంటే చియా సీడ్స్ అయినా తాగొచ్చు. నేనైతే మెంతి వాటర్ తాగుతున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఆమ్లా, కరివేపాకు, జింజర్ జ్యూస్ తీసుకొని ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్లా స్టోర్ చేసి పెట్టుకుంటా అని చెప్పాను కదా, అది ఒక క్యూబ్ తీసుకొని ఒక కప్లో వేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. 30 డేస్ డైలీ అయితే ఈ జ్యూస్ కన్ఫామ్గా తీసుకుందామని ఫిక్స్ అయి ఉన్నాను. సో అందుకే జ్యూస్ టైప్లా తీసుకుంటాను, లేదు అంటే ఐస్ క్యూబ్లా స్టోర్ చేసైనా పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ ఇలాగ ఐస్ క్యూబ్స్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. మార్నింగ్ లేసి అన్నీ కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలంటే నాకైతే బద్ధకం. సో అందుకే ముందే అన్నీ చేసి పెట్టేసుకొని క్యూబ్స్లా చేసి పెట్టేసుకున్నాను. ఈ జ్యూస్ అయితే తీసేసుకున్నాను. మెంతి వాటర్కి అండ్ ఈ జ్యూస్ తీసుకునేదానికి 1 అవర్ గ్యాప్ అయితే ఉండాలి కన్ఫామ్గా. ఆఫ్టర్ దట్ ఈరోజు హెయిర్ ప్యాక్, ఫ్లాక్ సీడ్స్ హెయిర్ ప్యాక్ వేసుకుందామని చెప్పి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ రా రైస్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్లాక్ సీడ్స్ అండ్ రా రైస్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. రా రైస్ ఎందుకు వేసుకోవాలంటే మన హెయిర్కి మంచిగా కండిషనర్ లాగా వర్క్ అవుతుంది. సో మంచిగా బాయిల్ అయ్యే మంటని సిమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మనకి రా రైస్ ఉడికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ మీరు వీక్లీ ట్వైస్ అయినా పెట్టుకునేదానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే 1 టైం మీ ఇష్టం, యాజ్ పర్ మీ కన్వీనియంట్ బట్టి డైలీ కూడా పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ ముందే ఈ సిరమ్, ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ఉంటుంది కదా, ఇది ముందే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. డైలీ మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకొని షాంపూ పెట్టకుండా నార్మల్ హెయిర్ బాత్ అనేది చేసేయచ్చు. మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడే వేడి మీద ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేయండి. లేదు అనుకుంటే తర్వాత మనకి అది థిక్‌గా అయిపోయి మనకి స్ట్రెయిన్ అవ్వదు. సో వేడిగా ఉన్నప్పుడే ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ దట్ నేనైతే బీసీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. బీసీసీ జ్యూస్ కూడా మ్యాండేటరీ చేసుకుంటున్నాను. హెయిర్ కోసం అనే కాదు, బీసీసీ స్కిన్ కోసం కూడా. హిమోగ్లోబిన్ పర్సెంట్ ఏమైనా తక్కువ ఉన్నా మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఈ బీసీసీ జ్యూస్ కూడా మ్యాండేటరీ చేసుకున్నాను. బీసీసీ జ్యూస్ తాగేసిన తర్వాత ఈ జెల్ అనేది హెయిర్కి పెట్టుకుందామని చెప్పి ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో మీరు మీ ఫేవరెట్ ఎసెన్షియల్ ఆయిల్ అన్న యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం యూస్ చేయట్లేదు, ఆ జెల్ వరకే పెట్టేసుకుంటున్నాను. హెయిర్ని ముందుగా 2 పార్టిషన్స్ చేసుకొని డీటాంగిల్ చేసుకోవాలి. డీటాంగిల్ చేసుకున్న తర్వాత ఈ జెల్ అనేది స్లోగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏదైనా పాత డ్రెస్ మాత్రం వేసుకోండి. ఎందుకు అంటే అది మొత్తం ఇది కిందకంతా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకు హెయిర్ మొత్తం ఒకసారి ఇలాగా హెయిర్ ప్యాక్ లాగా వేసేసుకోవడమే. ట్రస్ట్ మీ, ఈ జెల్ అయితే మీ హెయిర్ మీద సూపర్ వండర్గా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి, హెయిర్ థిన్‌గా ఉండే వాళ్ళకైతే ఈ జెల్ కన్ఫామ్‌గా చెప్తున్నాను కదా, ఒక వండర్ఫుల్ హెయిర్ జెల్ అని చెప్పొచ్చు ఇది. హెయిర్ మొత్తం ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత నేనైతే షాంపూ ఏం యూస్ చేయలేదు, నార్మల్ వాటర్తోనే హెయిర్ బాత్ చేసేసాను. సో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఓన్లీ డ్రై ఫ్రూట్ స్మూతీ తీసుకున్నాను. బాదం పప్పులో ఒక 10 బాదం, అలాగే 2 డేట్స్ ఉంటారు కదా, అవి వేసుకొని కొంచెం వాటర్ నేనైతే వాటర్ వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్‌లో మిల్క్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. హనీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హనీ వేసుకోవడం వల్ల మనము టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మీ ఇష్టం, ఇక్కడ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒకరు కామెంట్ చేశారు, డైలీ 5 బాదమే తీసుకోవాలి, కుస్తీ చేసే వాళ్ళే 5 తింటున్నారు, 10 తినకూడదు అని చెప్పి. సో లెట్స్ సీ. నార్మల్గా అయితే 6 బాదమ్స్ అనేది గుడ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ ఫర్ హెయిర్ అంట. 8 to 10 అనేది మనకి వెయిట్ లాస్కి కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, స్కిన్ గ్లోయింగ్కి కానీ మంచిగా వర్క్ అవుతుంది. సో 8 to 10 మనం తీసుకోవచ్చు. అండ్ 15 కంటే ఎక్కువ అలా తీసుకున్నామంటే మనకి బ్లోటింగ్, హై క్యాలరీస్ వల్ల బ్లోటింగ్ అలా అవుతుంది కాబట్టి 15 కంటే ఎక్కువ అలా తీసుకోవచ్చు. సో 10 ఈస్ ఓకే అనేది నా ఒపీనియన్. అండ్ డ్రై ఫ్రూట్స్ స్మూతీలో కొంచెం పంకిన్ సీడ్స్ అవన్నీ రోస్ట్ చేసి పెట్టుకుంటాను కదా ముందే, అవి యాడ్ చేసుకున్నాను.
మార్నింగ్ ఈ జ్యూస్ ఈ స్మూతీ తీసుకున్నామంటే మనకి చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. మన హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో, డే 3 ఆఫ్ మై 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ద డే 4. థాంక్ యూ ఫర్ వాచింగ్.